హే ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటనేది మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. మేమైతే బిర్యానీ చేసుకుంటున్నాము. మా మమ్మీ నా కోసం అని స్పెషల్గా చేస్తుందన్నమాట. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. ఇంకా లేట్ ఎందుకు, రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ అయితే ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అవి వేస్తే మాత్రం బిర్యానీలో మస్తు ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇంకా మనం చికెన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో దానికోసం ఫస్ట్ అయితే మంచిగా చికెన్ని వాష్ చేసేసుకొని దాంట్లో మంచిగా కారం వేసేసుకోవాలి. బిర్యానీలో కారం ఎక్కువ ఉంటేనే సూపర్ ఉంటుంది కదా. సో కారం వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, కొత్తిమీర వేసేసుకోండి. పుదీనా స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఇంకా హోల్ గరం మసాలా కూడా దాంట్లోనే యాడ్ చేసేసేయాలి. బగారాకు, చెక్క, షాజీరా, లవంగాలు ఇవన్నీ మంచిగా వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. తర్వాత మేమైతే 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాం కాబట్టి 1/2 kg ఆఫ్ కర్డ్ వేసుకున్నాము. సో కర్డ్ వేసుకుంటే ఏంటంటే మంచిగా గ్రేవీ వస్తుంది. ఇంకా మనం మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేయాలన్నమాట. తర్వాత ఇంకా లెమన్ జ్యూస్ మేమైతే 2 లెమన్స్ తీసుకున్నాము. అవన్నీ వేసాక మంచిగా కలిపేసుకోండి. మీరు తిందాం అనుకుంటున్న ఒక 2 hours ముందు ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి. బికాజ్ మనము చికెన్ని మంచిగా 1 hour మ్యాగ్నేట్ చేసి పెట్టాలన్నమాట. బికాజ్ అలా మ్యాగ్నేట్ చేసే ముక్క కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది అండ్ చికెన్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. మేమైతే 1 hour ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. మంచిగా మ్యాగ్నేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని మనం ఏవైతే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, సో అదే యూస్ చేసినాం అనమాట. సో ఆ ఆయిల్ వేసేసాక ఇంకా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఆ చికెన్ని వేసేసి మంచిగా కుక్ చేసేసుకోవాలి. అసలు ఇంకా ఏ ఇంగ్రీడియంట్ వేయనవసరం లేదు. దీంట్లో నుంచే మంచిగా వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే కుక్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం రైస్ ప్రిపేర్ చేసేద్దాం. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్. ఓకే, మా మమ్మీ చెప్పిన క్వాంటిటీస్తో వాటర్ పోసేసాక ఇంకా హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసేసుకోవాలి. అండ్ అది స్టవ్ మీద పెట్టాక ఇంకా మనము హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా అండ్ కొత్తిమీర వేసేసి మంచిగా సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్ వేసుకోండి. మీరు సాల్ట్ ఎక్కువ తింటారంటే ఎక్కువ పడుద్ది. బికాజ్ మనం చికెన్లో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మా మమ్మీ వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా చెప్పింది అనమాట. బికాజ్ మళ్ళీ మీరు వాటర్ వంపాల్సిన అవసరం లేదు. బికాజ్ రైస్ కరెక్ట్గా కుక్ అవుతుంది. మనము 70% ఆఫ్ రైసే కుక్ చేసుకోవాలి. సో దానికి తగ్గట్టుగానే వాటర్ క్వాంటిటీ చెప్పింది. ఇక్కడ మంచిగా వాటర్ బాయిల్ అయిపోయాక ఇంకా రైస్ వేసేసుకొని మనం రైస్ కుక్ చేసేసుకోవడమే. చికెన్ ఇంకా ఉడకాలి. మంచి స్మెల్ వస్తుంది, నాకు ఆకలేస్తుంది మమ్మీ. ఇంకా ఉడకాలి ముక్కలు కొత్త కొత్త. ఈవిడ చికెను, ఈవిడ బగారా, 2 కలిపేస్తే బిర్యానీ. నా ఎక్సైట్మెంట్ని ఇగ్నోర్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ మంచిగా వాటర్ బాయిల్ అయిపోయాక ఇంకా రైస్ అందులో వేసేసుకోవడమే. మనం ప్యారలల్గా చికెన్ అండ్ రైస్ కుక్ చేసేసుకుంటాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ నేను ముందు చెప్పినట్టుగా వాటర్ క్వాంటిటీ అండ్ రైస్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. కొంచెం రైస్ ఉడికాక ఇంకా రైస్ తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే బ్రేక్ అవ్వాలన్నమాట. అంటే మరీ మెత్తగా ఉండకూడదు, మరీ పలుకు పలుకుగా కూడా ఉండకూడదు. సో అలా కుక్ అయ్యాక ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని మన చికెన్లో పైన ఒక ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ వేసేసుకోవాలన్నమాట. అంటే ఫస్టే కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత చికెన్ పైన ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసేసి తర్వాత దానిపైన చికెన్ వేసేయండి. మేము ఓన్లీ 2 layers ఆఫ్ రైస్ వేసుకుంటాము. అంటే 2 layers ఆఫ్ చికెన్ అండ్ రైస్గా డివైడ్ చేస్తామన్నమాట. సో మంచిగా చికెన్ వేసేసాక ఇంకా బ్రౌన్ ఆనియన్స్, హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోండి. తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేయండి పైనుంచి. మంచిగా నెయ్యి వేస్తే సూపర్ ఉంటుంది. అండ్ తర్వాత ఇంకా రైస్ కూడా వేసేసుకోవాలన్నమాట. మొత్తం కంప్లీట్ రైస్ లేయర్ వేసేసాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ అండ్ మంచిగా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేయండి. మామూలుగా బిర్యానీలో కుంకుమ పువ్వు నానబెట్టిన వాటర్ వేస్తారు కదా పైన ఇలా గార్నిష్ కోసం అని చెప్పి. సో ఇక్కడ మేము కొంచెం గ్రేవీ మిగిల్చుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసి అలా వేసామన్నమాట. సో పైన లుక్ అలా ఉంటుంది అని చెప్పి. అంతే, మన చికెన్ బిర్యానీ అయితే పక్కాగా 1/2 hourలో రెడీ అయిపోతుంది. ఫస్ట్ 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. తర్వాత
టైం చూసేసుకొని 10 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టేయండి. అంతే. తర్వాత స్టవ్ బంద్ చేశాక 10 to 15 మినిట్స్ వరకు అసలు మూత ఓపెన్ చేయకండి. అందులోనే మంచిగా దమ్ అయిపోతుంది అనమాట. తర్వాత గిన్నెలోకి తీసి పెట్టేసుకోండి. ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి అండ్ ముక్కలకి అంటే సూపర్గా అయ్యింది ఈసారి మా బిర్యానీ అయితే. మీరు పక్కా ట్రై చేయాల్సిందే అండ్ నా కమెంట్ బాక్స్లో చెప్పేయాల్సిందే. ఎట్లుండే ఆడే ఇది చూసి చెప్పు. సూపరా? సూపర్. ఎట్లుంది నువ్వు చేసిన బిర్యానీ? ఇట్లా మాడితే సూపర్ ఉంటుంది. నువ్వు నెయ్యి అంత వేసిన కదా, ఫ్లేవరే లేదు అసలు, నూనెనే లేదు. లక్కీలో తెచ్చినట్టే నూనె లేదు, ఉప్పు ఎక్కువ లేదు. బాగుందా? సూపర్ ఉంది. ఓకే, వీఆర్ ఎంజాయింగ్ అవర్ బిర్యానీ. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. స్పైసీ అండ్ ఎమ్మి బిర్యానీ తిన్నాక మా మమ్మీ రియాక్షన్ చూడండి. ఇచ్చుకుంటావు నీ బిర్యానీకి? నా చికెన్కి ఇవ్వాలా? 100కి 100కి ఇచ్చుకుంటాను. నీకు నువ్వే ఇచ్చుకుంటావా? నాకు నేనే ఇచ్చుకుంటా. ఎప్పుడు చేసినా ఇంత టేస్ట్ అవ్వలే. ఇది ఒక 6 టైమ్స్ చేసి ఉంటా. ఇది కానీ ఈసారి సూపర్గా ఉంది. సూపర్ ఉంది. చాలా బాగుంది.